మీరు ప్రధానంగా చెప్పేది ఏంటంటే కొన్ని పథకాలు మీరు అవి ఆచరణాగ్యం కాకపోగా రాష్ట్రాన్ని చాలా భయంకరమైన పరిస్థితిలో తీసుకెళ్లే పరిస్థితులు క్లియర్గా ఉన్నాయి. ఎక్కువ కాలం కూడా బట్ట విత్ 1 ఇయర్లోనే ఆ పరిస్థితులు వస్తాయి కాబట్టి అటువంటి పథకాలను ఉపసంహరించుకొని ప్రజలకు క్షమాపణ చెప్తూ ప్రాక్టికల్గా మీరు ఉండండి అనేది ఒకటి. తర్వాత పెన్షన్ విధానంలో కూడా మీరు తిరిగి పునరాలోచించడం అనేది రెండవది. తర్వాత విద్యా విధానము, వైద్య రంగము వీటిల్లో కూడా ది బెస్ట్ క్వాలిటేటివ్ సర్వీసు ఏం చేయాలి, మీలాంటి వాళ్ళని ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకొని కూడా చెబుతున్నారు. మీరంటే కాదు, దేశంలో చాలా మంది సమర్థులు ఉన్నారు, విజ్ఞత గలవాళ్ళు ఉన్నారు. మీకు నచ్చిన వాళ్ళు, మీ పార్టీకి అనుకున్న వాళ్ళతో కూర్చోండి. ఎక్స్పర్ట్స్ ఎవరైతే దేశభక్తి కలిగిన వాళ్ళు. అలాగే పరిపాలనలో వికేంద్రీకరణ రావాలి. కేంద్రీకరణకి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు. వికేంద్రీకరణ జరగాలి. స్థానిక సంస్థ గ్రామం నుంచి రాజధాని వరకు కూడా అది రావాలి. అది వచ్చినట్టు కనిపించాలి అట్లీస్ట్ అనేది. దాంతోపాటు సిటిజన్ స్టార్టర్లు పెట్టండి. ప్రతి వాళ్ళు అడుగుడున అవినీతిని మాట్లాడుతున్నారు. ఎందుకని ఎక్కడికి పోయినా లంచం లేకుండా పని కావట్లేదు. సిటిజన్ స్టార్టర్లు పెట్టండి. సకాలంలో పని కాకపోతే పెనాల్టీ పెట్టే వ్యవస్థ నిజాయితీగా అమలు చేయండి. మన పాలనా సమాచార హక్కు చట్టం మీరే తీసుకొచ్చారు. 2005లో నేను జాతీయ సలహా మండలిలో సభ్యుడిగా ఉన్నాను. అప్పుడు నేనే దాన్ని రూపొందించింది. నేను అరుణారావుకి వచ్చినాయి నీరు గారు చేసాం. దాన్ని చర్చిస్తాం. పైసా ఖర్చు కావట్లా, మనసు పెట్టి అమలు చేయండి. కాబట్టి బోల్డ్ అంత ఎజెండా ఉన్నది. అంత డబ్బులు ఖర్చుతో అయ్యేదే కాదు. అంటే ఎన్నికలు అనేది ఒక ఖరీదైన వ్యవహారంగా మారిపోయి కోట్లాది రూపాయల లావాదేవీల వ్యవహారం మధ్య నడుస్తున్న క్రమంలో ఇవన్నీ మరి ఎంతవరకు సాధ్యమంటారు? నేను చాలా ఆశావాదిని శర్మ గారు. అదే సార్, ప్రతి ఎన్నిక కూడా మన పరిణితి పెంచుతుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళని నేను అనవసరంగా దూషించను. కొన్ని సందర్భాల్లో పదిని విమర్శలు చేసినా కూడా ఎప్పుడు కూడా నేను ఒక గీత దాటి మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో నాకు తెలుసు. ఈ ప్రజలను ఆకట్టుకోవటం, మరి ప్రజల మన్నన పొందటం, అన్ని వర్గాలని కలిపి ఉంచడం, విభిన్న ప్రయోజనాల మధ్య సమన్వయం చేయడం ఒక ఆషామాషి కాదు. మనం పైన కూర్చొని గడ్డలేయడం చాలా తేలిక. కాబట్టి రాజకీయంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటే మంచి పని చేస్తారని విశ్వాసం నాకున్నది. అది చేసే సంకల్పం లేకపోతే ఎందుకే ఈ గొడవ అంతా 40 కోట్లు 30 కోట్లు ఖర్చు ఎందుకు, ఈ హైరాణ ఎందుకు, ఈ రిస్క్ ఎందుకు, ఈ తిట్లు ఎందుకు? ఫైనల్గా వాట్ ఫర్ అని దీని బదులు ఇంట్లో కూర్చొని పడుకుంటే ఎవరు కాదంటారు మిమ్మల్ని? ఈ డబ్బులు మీరు ఇంత 40 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఆ డబ్బులు వేరే పెట్టుబడి పెట్టుకుంటే ఈ దేశంలో బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు ఈ తిట్లు లేకుండా. అంటే మీరు సంక్షేమంతో కూడిన అభివృద్ధి జరగాలి, పాలనలో వికేంద్రీకరణ జరగాలి, అలాగే ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రజలకి ప్రజాస్వామ్యం ఉన్నదని వాళ్ళకి అర్థం అవ్వాలి, దాన్ని అనుభవించాలి. ప్రజాస్వామ్యం అంటే కేసీఆర్ని దింపేస్తే ప్రజాస్వామ్యం కాదు. చాలా ప్రజాస్వామ్యం మాట్లాడుతున్నారు. అదే పొద్దున్న పోస్టర్ ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పని. ఏం ప్రజాస్వామ్యం? అదే మనం మోసం చేసుకుంటున్నాం. మాటమైన ప్రజాస్వామ్యం అని చెప్పంటే అధికార వికేంద్రీకరణ, పారదర్శకమైనటువంటి పాలన, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటి రావటము, మరి సిటిజన్స్ చట్టం లాంటి సేవలు సరిగ్గా అందటము, విద్య ఆరోగ్యంగా, అది ప్రజాస్వామ్యం. అంటే గత ప్రభుత్వంలో నాయకులు వాళ్ళ నియంతృత్వంగా ఉన్నారు, ఆటోక్రటిక్గా ఉన్నారు, తర్వాత ఒక భూస్వామ్య పోకడతో వెళ్ళారు, రాజరికపు లక్షణాలతో వ్యవహరించారు అనే కంప్లైంట్ ప్రధానంగా వినపడుతుందని మనం మీ కామెంట్లో కూడా అన్నారు. దాని నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి సరే ఎవరు వచ్చినా కానీ వీళ్ళు దాని నుంచి ఏం నేర్చుకోవాలి, తన వ్యవహార శైలిని ఏ విధంగా మలుచుకోవాలి? అంతే. మీరు ఏదైతే కోరుతున్నారో, ఏది చెప్పి నెగ్గామనుకుంటున్నారో, నెగ్గామని ప్రకటించుకుంటున్నారో దానికి కట్టుబడి ఉండండి చాలు. అంటే అధికార పక్షం పైన చేసిన విమర్శల్ని తనపైన వేసుకుని అలా ఉండకుండా ఉంటే సరిపోతుంది. అంతేగాని ఏదో ఎన్నిక అయిపోగానే పరిస్థితి మారిపోయింది అనుకోకూడదు. మన దేశంలో నిజాయితీగా మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి ఏ పార్టీ మనిషి అయినా కూడా పూర్తి నియంత్రణతో నడుస్తుంది దేశంలో. క్యాబినెట్కి అధికారాలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. ఏ పార్టీ అధికారులు ఉన్నా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉంది. క్యాబినెట్ అనేది నామమాత్రం అయిపోయింది. కారు, ఫోను, ప్యూను, లైట్ కోసం తప్ప. అది మీరు ప్రారంభంలో చెప్పారు, ప్రజాస్వామ్యం కాదు అంతా వ్యక్తిస్వామ్యం నడుస్తుంది అన్నారు. స్థానిక ప్రభుత్వాలు అసలు గల్లంతైపోయినాయి. ఇది ఒక కేసీఆర్ నిందించడం ధర్మం కాదు, మొత్తం దేశవ్యాప్తం. ఆయన మరీ ఎమ్మెల్యేలని మిగతా వాళ్ళని కూడా కలవట్లేదని చెప్పిన కంప్లైంట్ తప్ప మిగతా విషయాల్లో అక్కడ ప్రత్యేకంగా పరిపాలనలో మిగతా వాళ్ళకంటే ఎక్కువ కేంద్రీకరణ లేదు. అంటే గతంలో ఎన్టీఆర్పై కూడా అటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి కదా సార్, ఆయన కూడా ఎవరిని కలిసేవాడు కాదని, అది కదా మీరు నిరంతరం కలిసేవాడు, వినేవాడు. నిర్ణయాధికారం ఆయన చేతుల్లో ఉండేది, అది ఫైనల్గా. కానీ ఎన్టీఆర్ ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు. అదే వినదగిన ఎవరు చెప్పినా వినేవాడు. వినటం నేర్చుకో. నిరంతరం ఆయన ఫీడ్బ్యాక్, పొద్దున సాయంత్రం ఫీడ్బ్యాక్. అది ఆరోపణ తప్పైంది. కాబట్టి అధికార కేంద్రీకరణ అన్నమాట వాస్తవం. అంత మ్యాండేట్ నాకు ఇచ్చారు, నువ్వు నన్ను మంచి నిర్ణయం చేస్తాను వాస్తవం. స్వయం నిర్ణయాలు.
దానికి నేను అప్పుడైనా వ్యతిరేకం, ఇప్పుడైనా వ్యతిరేకం. అది సరైన పద్ధతి కాదని నమ్ముతున్నాను. అదే. క్యాబినెట్ పనిచేయాలి, 3 రోజు ప్రభుత్వాలు పనిచేయాలి. నేను పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నాను. అలాగని చెప్పని వాళ్ళు ఏం చేసినా ఊరుకోవటం కాదు. నాయకత్వం ఉండాలి, పటిష్టంగా ఉండాలి, బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలి అవసరమైన చోట. కానీ అధికార వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధికి, తెలంగాణలో అభివృద్ధికి మీరు ఏమైనా సూచనలు చేస్తారు? అంటే ఆ అభివృద్ధి అంటే సంక్షేమంతో కూడా అభివృద్ధి మీరు చెప్పారు, పాలన చెప్పారు, వికేంద్రీకరణ చెప్పారు. ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశం ఏముందండి? ఇప్పటికే తెలంగాణలో మనకున్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మంచి ఆదాయాన్ని సేకరిస్తున్నాం. ఇంకా పన్నులు పెంచేసి అదనంగా డబ్బులు వస్తాయన్న భ్రమలో పడి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టబోకండి. ఈ పన్నుల శాతం ఎంతకంటే పెరిగే అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఎలాగోలా వసూలు చేయాలని కాదు, నిజాయితీగా వసూలు చేయండి తప్పితే అదనంగా బ్రహ్మాండంగా పన్నులు వసూలు చేసే అవకాశం లేదు. మనం పోలిక చూడాలి, ఇతర రాష్ట్రాలు ఏం జరుగుతుందో మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో. 1,75,000 కోట్ల రూపాయలు చిన్న డబ్బేం కాదు, అది చిన్న రాష్ట్రానికి. కాబట్టి పెద్దగా పన్నులు ఇంకా అదనంగా పెరిగిపోతే ఇంకా బోల్డ్ అప్పనంగా ఇంకో 50,000 కోట్లు వస్తుందని చెప్పినది అబద్ధపు మాట. కొంతమంది ఆ మాట చాలా లూజ్గా అంటారు. ఏమైనా ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కువ అంటే ఏముందండి, పన్నులు బాగా వసూలు చేస్తాం. ఇది చేసి ఒకసారి చూపెట్టండి, ఒక్క రాష్ట్రంలో చూపెట్టండి, మీరు ఎంత ఉద్ధరించింది నాకు చూపెట్టండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు చూపెట్టండి, ఏ రాష్ట్రంలో చేశారో లేదా దేశంలో చేస్తారో చూపెట్టండి. అంటే అదొక ఆదాయ మార్గం అనుకుంటున్నారు వాడు సింపుల్గా. ఇవన్నీ అవాస్తవాలు. పొరపాటు ఉంటే సవరిద్దాం. నిరంతరం జరిగే ప్రక్రియ. ఒక దేశమో లేక ఒక రాష్ట్రమో తలసరి ఆదాయానికి పన్నుల శాతానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది ప్రపంచం అంతా కూడా. కాబట్టి తలసరి ఆదాయం మీకు ఎంత ఉన్నప్పుడు పన్నుల సేకరణ 50% ఉండదు, అసాధ్యం అది. అలాంటి పిచ్చి పనులు చేసి దేశాన్ని నాశనం చేశారు గతంలో. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారి హయాంలో ఆదాయ పన్ను 97.75% ఉండేది. 2 లక్షల ఆదాయం దాటితే 85% ఆదాయ పన్ను, 85 మీద మళ్ళీ 15% సర్ఛార్జ్, 2 కలిపితే 97.75. అది పిచ్చివాళ్ల పరిపాలన. అందుకే దేశం సర్వనాశనమైంది. కాబట్టి పన్నులు పెంచి పాలన చేయడం అనేది పరిపాలన కానే కాదు, అది వాళ్ళ ప్రపంచంలో అసాధ్యం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినట్లు లెక్క, అందరూ పోతారు ఇక.